సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. మునుగోడు నియోజకవర్గం ప్రజలకు కంటి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి అన్న కల్వకుంట్ల కవిత. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు. తెలంగాణ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు నిర్వహించడం సంతోషదాయకమన్న బీసీ సంక్షేమ సంఘం. నిత్య దీపారాధన దాతను ఘనంగా సన్మానించిన ఆలయ కమిటీ. గుర్రపూడి మండలంలో పదం మ్యూజిక్ ఛానల్ వారి సంధ్యా జానపద గేయం చిత్రీకరణ. నూతనంగా ఎన్నికైన మాసాంపల్లి సర్పంచ్ కు ఘన సన్మానం. కౌన్సిలర్ అభ్యర్థుల ఖరారులో మంత్రి కోమటిరెడ్డిదే తుది నిర్ణయమన్న నల్గొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సూర్యాపేటలో పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో 3వ మోడర్న్ కబడ్డీ నేషనల్ బాలుర ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభం. వేణుగోపాల స్వామి దేవాలయంలో ఘనంగా తిరుప్పావై ధనుర్మాస వ్రత మహోత్సవాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మునుగోడు నియోజకవర్గంలోని ప్రజలు ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బాధపడొద్దని తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టినట్లు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని ప్రజలు ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బాధపడకూడదని తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టినట్లు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. 19 జనవరి 2025 మొదలైన ఈ ఉచిత కంటి వైద్య శిబిరాల నిర్వహణ నిర్విరామంగా నియోజకవర్గంలో కొనసాగుతుంది అన్నారు. 10 విడతలుగా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 7,506 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 1,490 మందికి సక్సెస్ఫుల్గా కంటి ఆపరేషన్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఆదివారం రోజు 11వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో జ్యోతి ప్రజ్వలన చేసి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రారంభించారు. 5 కౌంటర్లలో కంటి పరీక్షల నిర్వహణ సరళిని పరిశీలించి కంటి సమస్యతో బాధపడుతున్న వృద్ధులకు నేనున్నానని భరోసా ఇచ్చారు. అనంతరం కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన వారికి స్వయంగా భోజనం వడ్డించారు. కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన వసతి కూడా కల్పించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలను ఫీనిక్స్ ఫౌండేషన్ శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. 11వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడానికి స్థానిక నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిమానులు గత వారం రోజులుగా గ్రామాలలో ప్రచారం చేస్తూ కంటి సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి ఉచిత వైద్య శిబిరానికి తీసుకువచ్చి కంటి పరీక్షలు చేయించి ఆపరేషన్కు సెలెక్ట్ అయిన వారిని హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రికి పంపించడానికి పక్కా ప్రణాళికతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరు కూడా సారికంగా వస్తున్నారు కాబట్టి ప్రతి ఆల్రెడీ అయితేనే ఉంది కదా చెప్పలేపండి సార్. బాబు ఆగనే ఫోటోనే పోయింది ఇబ్బంది కట్ చేసి పట్టుకో సైదులు రమేష్ రమేష్ అందరూ అన్న పక్కన కవర్లు కూడా ఉన్నాయి చూడన్న. తీసుకొని ఒక్కసారి చూడండి అందరూ రైట్ సార్.
నెంబర్ ఉంటుంది ఇంక రాసుకుంటున్నా. తీసుకొని ఎక్కడ పోవాలి సార్? సరే. ఏదొద్దు అన్ని అలా పెట్టుకో. ఆపరేషన్ పోతే ఆడ అడుగుతారు కానీ ఇప్పుడు రెండిట్లో ఉంది. అది చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం. పూర్తి పేరు సర్జరీస్. టౌనా ఇంకొక కూర పెట్టుకుంటున్నారు. ఏమన్నా ఐదు ఒక పప్పు గిన్నె తీసుకో. రవి పక్కదారు అంజీ పక్కదారు రైట్. ఎంతమంది అడ్డం ఉంటే ఎట్లా పోవాలి బాయ్? ఫస్ట్ బ్యాచ్ చేయండి. ఇప్పుడు ఇది చేపిస్తారా? ఇప్పుడు ఇది చేపించినాక మంచి కనబడుతుంది. అయిందా? సెలెక్ట్ అయిందా? అందరు పోయేస్తారా? నువ్వు పోతున్నావా? అందరు కళ్ళు రెడ్డి వచ్చిందా? చౌటుకు నుంచి వచ్చిందా? మరి మన నెక్స్ట్ పెట్టబోరు రెండో పడుతుంది సార్. ఇప్పుడు ఒకటే కన్ చేస్తారు మళ్ళీ ఏ కన్ ఎన్నదా?
రాష్ట్రంలో జరిగిన అవినీతిపై దుమ్మెత్తిపోశారు కల్వకుంట్ల కవిత. సూర్యాపేట పట్టణ కేంద్రంలో జనంబాట కార్యక్రమంలో భాగంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో ప్రజలకు అందుబాటులో తుంగతుర్తిలో ఉన్న కస్తూర్బా కాలేజీని మార్చాలని, 100 పడకల హాస్పిటల్కు 2 సార్లు శంకుస్థాపన చేయాలన్నారు. రాష్ట్రంలో జరిగిన అవినీతిపై దుమ్మెత్తిపోశారు కల్వకుంట్ల కవిత. సూర్యాపేట పట్టణ కేంద్రంలో జనంబాట కార్యక్రమంలో భాగంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో ప్రజలకు అందుబాటులో తుంగతుర్తిలో ఉన్న కస్తూర్బా కాలేజీని మార్చాలని, 100 పడకల హాస్పిటల్కు 2 సార్లు శంకుస్థాపన చేయాలని, వెలుగుపల్లిలో రుద్రమ్మ చెరువుకు రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. నూతన్కల్ బ్రిడ్జ్ కూలడానికి సిద్ధంగా ఉంది, త్వరితగతిన పూర్తి చేయాలని తెలుపుతూ పుల్లారెడ్డి చెరువు ట్యాంక్ బండ్ కడతామని ఇంతవరకు దాన్ని ఊసే లేదన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దత్తత తీసుకున్న చీదేళ్ల గ్రామం రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. నాగారంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటుకు 10,000 ఇచ్చి తండ్రిని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గెలిపించుకున్నారని ఎగ్దేవా చేశారు. యూరియా యాప్ మీద ప్రతి చోట కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది రైతులకు స్మార్ట్ ఫోన్ లేదు. మళ్ళీ వీళ్ళు పోయి ఎవరో దూరాన్ని పట్టుకోవాలి, లేదా ఏదో సెంటర్ పోవాలి, అక్కడ పోయి స్లాట్ బుక్ చేసుకోవాలి. కాకపోతే యూరియా అనేది ఇమీడియట్ అవసరం అవుతుంది. మనం ఇస్తున్నాం, నాటేస్తున్నాం అంటే యూరియా కావాలనే ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ నాటు చూసుకోవాలా, యూరియా పోవాలా, అట్లా కుదరదు. కాబట్టి ఆ యాప్ అనేది ఇంకా కొంతకాలానికి వాడవచ్చు. ఇంకా అందరికి స్మార్ట్ ఫోన్లు వచ్చి కావాలంటే అందరు రైతులకు స్మార్ట్ ఫోన్ ఇవ్వడం, ఎట్లయితే రైతు బంధు ఇస్తుందో అంటున్నా, లేదా కష్టమవుతుంది. అందరు రైతులకు స్మార్ట్ ఫోన్ ఇచ్చి యాప్ పెట్టరు. ఎవడతానండి కానీ స్మార్ట్ ఫోన్ లేదు రైతులు. మామూలుగా అసలు వేయిముద్రనే పడదు రైతులకైనా, పాపం కూలి చేసుకునే వాళ్ళకి. ఎందుకంటే ఇది పోతాయి గీతలు, వేయిముద్రనే పడదు. అట్లాంటి మీరు యాప్ పెడతాం, యాప్ లో మీరు ఇంగ్లీష్ అన్ని టైప్ చేయండి. ఎన్నిసార్లు పోవాలి? ఎకరానికి 3 ఎకరాలు మన బస్ అంటే 3 ఎకరాలు ఉన్న 3 సార్లు పోవాలి. పొలం ఇచ్చి పెట్టుకోవాలి, పని ఇచ్చి పెట్టుకోవాలి. కరెక్ట్ లేదు యాప్. యాప్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి యాప్ అనేటటువంటిది ఈ సీజన్ కి ఈ టైం కి అయితే పనికిరాదు. రైతులకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి యాప్ పెట్టుకోవాలి కాంగ్రెస్ గవర్నమెంట్. టీఆర్ఎస్ పార్టీని బయట నుంచి ఎట్లా చూస్తున్నారో నేను కూడా అట్లా చూస్తున్నాను. సో నిర్ణయం ఎవరు తీసుకున్నారో నాకు తెలియదు. నేనేమంటున్నా అంటే నిర్ణయం గుంటనక్క గారు తీసుకుని ఉంటే ఆయన పర్సనల్ బెనిఫిట్ కోసం ఆయన తీసుకున్నాడు. దానికోసం యావత్ తెలంగాణ సమాజాన్ని నష్టం చేసిండు. ఎన్ని గంటలు వాదన చేయొచ్చండి మీరు ఆలోచించండి. 5 to 7 days సెషన్ అంటే ఎన్ని గంటలు వాదన చేయొచ్చు ప్రజల పక్షాన? అవకాశాలు అన్ని వదిలిపెట్టుకోండి. అన్ని బిల్లులు పాస్ అయ్యి మొన్ననే ఈయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఉంటుంది. 100% రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ ఉంటాయి. రేవంత్ రెడ్డితో ఫిక్స్ చేసుకొని కేసీఆర్ తీసుకొని సభ ఇప్పటికి కూడా దర్జాగా తిరుగుతున్నా. కనీసం ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా లేదన్న విషయాన్ని మేము ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మరి ఏమైంది ఇన్ని కోట్ల బిల్డింగ్ స్కామ్ అన్నదాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అట్లనే ఇందాక కలెక్టరేట్ గురించి చెప్పిన నేను, ఈ కలెక్టరేట్ నట్టనడి నగరంలో పెట్టాలని ప్రజలు కోరుకుంటే దాన్ని ఊరికి 3 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి ఒక ప్రైవేట్ వెంచర్ లో పెట్టి, ఆ ప్రైవేట్ వెంచర్ కు ప్రభుత్వ సొమ్ముతో రోడ్ వేసి, ఆ ప్రైవేట్ వెంచర్ లో 25 ఎకరాలు 25 లక్షలకు పర్ ఏకర్ కొని, ఏంటంటే ఇప్పుడు ఇన్ని జిల్లాలు తిరిగిన కదా నేను, ఎక్కడ 20 లక్షలు రైతులకైతే ఇక్కడ కూడా ప్రాజెక్టులకు భూములు అయిన రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం 25 lakhs ఇవ్వలేదు. మల్లన్న సాగర్ లో కూడా 22 అంతేనా, 14 నుంచి 22. సూర్యాపేట స్పెషల్ మరి మా జగదీష్ అన్న కాబట్టి ఆడ 25 లక్షల ఎకరం, ఒక్క ఎకరానికి 25 లక్షలు 25,000 ఎకరాలు తీసుకొని దాంట్లో కలెక్టరేట్ కట్టినాక ఏమైంది? ఇక మళ్ళా జగదీష్ అన్న ఫ్రెండ్స్ మస్తు మంది ఇన్వాల్వ్ అయ్యి 300 ఎకరాలు దాన్ని లేఅవుట్ 500 ఎకరాలు చేసుకొని భారీ ఎత్తున చాలా కుంభకోణం జరిగింది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి జగదీష్ రెడ్డి గారు ఫ్రెండ్స్ తో ఆయన ఎంక్వైరీ చేయడం మనం కూడా మళ్ళా తెలియదు. కానీ ప్రజాకోట్లో మాత్రం ప్రజలకు తెలియాలని ఈ విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే చాలా తీవ్రమైన అవినీతి జరిగింది కలెక్టరేట్ కట్టే టైంలో. ఆ విషయాన్ని సూర్యాపేట జిల్లా ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక జగదీష్ రెడ్డి గారి మనుషులకు దేవుడు లేడు, చెర్లు లేవు,
ఏది లేదు, ఉన్నాయన్ని నాగమాగం చేసి ఎగ్జాంపుల్ చెప్తున్న కర్ణాల చెరువు ఇది మాత్రం నేను హైదరాబాద్ ఉత్తర్వులు రాస్తాను. వాళ్ళు రియాక్ట్ అవుతారో కాదు చూద్దాం. ఉత్తమాలకు జగదీష్ అన్నకు అండర్స్టాండింగ్ ఉన్నా లేదా వెళ్ళిపోతుంది. కర్ణాల చెరువు అనేటటువంటిది మంత్రి గారు అధికారులు చెరబట్టి ఎంత ఘోరం అంటే అలుగు వచ్చేదానికి డైరెక్ట్ ప్రైవేట్ రోడ్ వేసుకొని మెసేజ్ చేస్తుంది. దానికి మరి నేను హైదరాబాద్ అయితే కంప్లైంట్ చేస్తాను. ఎందుకంటే పాత గూగుల్ ఇమేజెస్ ఉంటాయి, ఇప్పటికైతే గూగుల్ అబద్ధం చెప్పలేదు అనిపిస్తుంది నాకు. పాత ఇమేజెస్ లో గూగుల్ యాస్టీస్ మ్యాప్ చూపిస్తుంది, ఇప్పుడు కొత్త మ్యాప్. రెండు కంపేర్ చేసి హైదరాబాద్ ఆఫీసర్ నేను కర్ణాల చెరువు మీద ఉన్న కబ్జా తీసేయాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఆ తర్వాత ఇవన్నీ చిన్న చిన్నవి చాలా అవుట్ సోర్సింగ్ లో ప్రతి ఉద్యోగానికి మేము తుంగతుర్తిలో ఫస్ట్ అరవపల్లి మండల హెడ్ క్వార్టర్ పోయి అక్కడ కస్తూర్బా చూసాం. అప్పుడెప్పుడో 10 ఏళ్ల కింద మరి నర్సింహులు గారు ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరు ఉన్నారు అప్పుడు కట్టిందట. ఘోరం మొదలు చెరువు మధ్యలో కట్టింది లిటరలీ. ఎవ్రీ రైనీ సీజన్ ప్రతి వర్షాకాలం మునిగిపోతుంది. దాన్ని మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ 2 ఏళ్ళు కాంగ్రెస్ లో పట్టించుకోలేదు. ఆడపిల్లలే కదా అని అలసుగా తీసుకోకండి, ఆడపిల్లలతో పెట్టుకుంటే చరిత్రలు మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కస్తూర్బా కాలేజ్ ఇమీడియట్ గా దాన్ని రీలొకేట్ చేస్తారా, దాని చుట్టూ ప్రొటెక్షన్ వాల్ కడతారా, ఏం చేస్తారో దయచేసి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మొత్తం సంవత్సరం అంతా దోమలు, ప్రతిరోజు కోతుల దాడులు, పోయేవరకు ఏంటంటే అవి ఎత్తుంది. ఎవ్రీ డే 2 నుంచి 3 ఇన్సిడెంట్స్ అయితే కోతుల దాడులు అయితే టీచర్లను పిల్లలను కలుస్తుంటాయి. నేను తీసుకుపోయి హాస్పిటల్ కట్టించుకొని వస్తా అని చెప్తుంది. అసలు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు అక్కడ. దయచేసి ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా నేను. మీరు కూడా పోయి చూసి వచ్చిరట, దయచేసి దాని మీద సత్వరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ తర్వాత SRSP కాలువ దగ్గరికి పోయి చూసినాం మేము. తెలంగాణ వ్యాప్తంగా కూడా మొన్న మహబూబ్నగర్ జిల్లా ఇంకా ఎక్కడ ఏ జిల్లాకు పోయినా కూడా తెలంగాణ వ్యాప్తంగా పరిస్థితి ఏంటంటే, అంతకుముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఏదైతే ఈ జలయజ్ఞంలో ప్రతిపాదించినప్పుడు తెలంగాణలో అన్లైన్డ్ కెనాల్స్ అనే ప్రతిపాదన ఉంది. అంటే అప్పుడు వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అన్యాయం చేసి లైనింగ్ లేకుండా మన దగ్గర కెనాల్లు, ఆంధ్రాలోనేమో విత్ లైనింగ్ కెనాల్. అంటే ప్రాజెక్ట్ పిలిచినప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు అట్లా వేసి, ఇప్పుడు ఈ 10 ఏళ్లలో కూడా మనం దాన్ని సవరించుకోవాలి. యాక్చువల్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు OIM అని ఉంటుంది డిపార్ట్మెంట్, దానికి ₹1 బీఆర్ఎస్ ₹1 కాంగ్రెస్ ఇస్తలేదు. అట్లా ఇచ్చినట్టయితే కాలువలు మంచిగా అయితే. ఆ తర్వాత రుద్రమ చెరువు దగ్గరికి పోయి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా ముగిశాయి. డిసెంబర్ 30వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలను ఇవాళ నుత్తందారి చాత్మరతో ఉత్సవాలను పరిసమాప్తి పలికారు ఆలయ అర్చకులు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా ముగిశాయి. డిసెంబర్ 30వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలను ఇవాళ నుత్తందారి చాత్మరతో ఉత్సవాలను పరిసమాప్తి పలికారు ఆలయ అర్చకులు. 6 రోజుల పాటు ఉదయం సాయంత్రం వివిధ అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చిన యాదగిరీశుడు చివరి రోజు అధ్యయనోత్సవాలలో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి అలంకరణలో ఆలయ తిరుమాడ వీధుల్లో సేవపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని నరసింహస్వామి అలంకారంలో నయన మనోహరంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు ఆలయ అర్చకులు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల హోరు నడుమ వేద పండితుల వేద పారాయణాలు, దివ్య ప్రబంధ పారాయణాల మధ్య ప్రత్యేక పూజలతో స్వామివారి చివరి రోజు అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. అనంతరం లక్ష్మీ నరసింహస్వామి అవతార విశిష్టతను తెలిపారు. అధ్యయనోత్సవాలు జరిగే 6 రోజులు నిత్య శాశ్వత కళ్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నరసింహ హోమం, జోడు సేవలు రద్దు చేసిన ఆలయ అధికారులు రేపటి నుంచి పునః ప్రారంభించనున్నారు.
देवदेव सुराः सिद्धाः तीर्थानि च महर्षयः तत्सेवार्थमिहायाताः स्नानेनैताः स्मृतार्थया सर्वमङ्गलसंयुक्ता वेदवाक्यादिघोषणैः सहस्रधारया स्नानं कर्तुं देव प्रसीद मे देवदेव सुराः सिद्धाः तीर्थानि च महर्षयः तत्सेवार्थमिहायाताः स्नानेन శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా వార్షిక పాంచాన్నిక దీక్షాపూర్వకంగా శ్రీ పాంచరాత్ర శాస్త్ర ఆగమోక్తానుసారంగా అధ్యయన మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఎందరో ద్రావిడ ప్రబంధ పారాయణీకులు విచ్చేసి స్వామివారి సన్నిధిలో గానం చేశారు. మన రాష్ట్రం నుండే కాకుండా తమిళనాడు దివ్యక్షేత్రం నుండి కూడా అధ్యయన మహోత్సవ సందర్భంగా అధ్యాపక స్వాములు విచ్చేసి దివ్య ప్రబంధాన్ని భగవతు అనుగ్రహం కొరకు చక్కని గానం చేశారు. ప్రతినిత్యం కూడా ఉదయం సాయంకాలము వివిధ అలంకారాలలో స్వామివారు లక్ష్మీ నృసింహస్వామి వారు పురవీధులలో భక్తులందరికీ కూడా ఆనందమయంగా వివిధ అలంకారాలలో పురవీధుల్లో ఊరేగుతూ దర్శనమిచ్చారు. రామావతారము, కృష్ణావతారము, తిరువేంకటపతి అలంకారములలో శ్రీవైకుంఠనాథునిగా, లక్ష్మీ నారసింహునిగా వివిధ రూపాలలో పురవీధులలో భక్తులందరూ కూడా దర్శనమిచ్చారు. ఆయా దివ్య ప్రబంధ పారాయణం కూడా నిర్వహించడం జరిగింది. 5 రోజులలో భాగంగా నిన్న 5వ రోజు సాయంకాలము పరమద మహోత్సవం జరిగింది. సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 1831 జనవరి 3న జన్మించి 1840లో మహాత్మా జ్యోతిరావు పూలేని వివాహమాడి అప్పుడున్న రోజుల్లో మహిళలకు పూర్తిగా విద్య నిషేధించిన రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే స్త్రీలకు విద్య లేనిది ఈ సమాజంలో వెలుగు ఉండదని గ్రహించారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 1831 జనవరి 3వ తారీఖున జన్మించి 1840లో మహాత్మా జ్యోతిరావు పూలేని వివాహమాడి
అప్పుడున్న రోజుల్లో మహిళలకు పూర్తిగా విద్య నిషేధించిన రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే స్త్రీలకు విద్య లేనిది ఈ సమాజం వెలుగులో ఉండదని గ్రహించి తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకు విద్యను నేర్పించడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులకు కూడా నేర్పించి 50 పాఠశాలలు నెలకొల్పి మహిళలకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మొట్టమొదటి భారతదేశ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా చేయడంతో నల్గొండ బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం కోశాధికారి జరిపోతుల రమేష్ గౌడ్, ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కటారి బాబు, జిల్లా ఉపాధ్యక్షులు డబ్బీకార్ రాజు, జిల్లా కార్యదర్శి కుకుడాల ఏడుకొండలు, దాసరి వెంకన్న, పగిలి కృష్ణ, వల్ల కీర్తి, శ్రీనివాస్, ఏడుకొండ, హరి సంగిశెట్టి నరసింహ, శ్రీనివాస్, రాపోలు సత్యనారాయణ, మేడిగ నరసింహ, అంజిబాబు, మధు, చిలుకూరి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. రఘునాథపురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం పునర్వసు నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకొని రఘునాథపురం వాస్తవ్యులు, ఆలయ దాత, ఆలయానికి నిత్య దీపారాధనకు నూనె సమర్పణ దాతలు పొట్టబత్తిని మల్లికార్జున్ సతీ సమేతంగా ధనుర్మాసం సందర్భంగా శ్రీ స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పాదాల చెంత నుండి అతి చేరువన ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోరికలు తీర్చే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం పునర్వాసు నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకొని రఘునాథపురం వాస్తవ్యులు, ఆలయ దాత, ఆలయానికి నిత్య దీపారాధనకు నూనె సమర్పణ దాతలు పొట్టబత్తిని మల్లికార్జున్ సతీ సమేతంగా ధనుర్మాస సందర్భంగా శ్రీ స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నిత్య దీపారాధనకు నూనెను ఆలయ కమిటీ సభ్యుల, భక్తుల సమక్షంలో ఆలయ వైస్ చైర్మన్ రాచకొండ స్వామికి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు మల్లికార్జున్ గీతా పుణ్య దంపతులను శ్రీ స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ వైస్ చైర్మన్ కమిటీ సభ్యులు మల్లికార్జున్ గీతా దంపతులను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. స్వామి దివ్య ప్రసాద సిద్ధిరస్తు ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుష్ శుభం. గుర్రంపోడు మండలంలోని ఉట్లపల్లి పోచంపల్లి శివారులో ఆదివారం పదం మ్యూజిక్ ఛానల్ వారి షూటింగ్ యూనిట్ ఆధ్వర్యంలో సంధ్యా జానపద గేయాన్ని అనేక సన్నివేశాలతో చిత్రీకరించారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ విజయ్ మాట్లాడుతూ రానున్న సంక్రాంతి పండుగ కోసం గుర్రంపోడు మండలంలో ఈ ప్రాంతంలో పొలాలు కొండల మధ్య పాటను చిత్రీకరిస్తున్నామని, ఈ ప్రాంతంలో సంధ్యా జానపద పాట చిత్రీకరణ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. గుర్రంపోడు మండలంలోని ఉట్లపల్లి పోచంపల్లి శివారులో ఆదివారం పదం మ్యూజిక్ ఛానల్ వారి షూటింగ్ యూనిట్ ఆధ్వర్యంలో సంధ్యా జానపద గేయాన్ని అనేక సన్నివేశాలతో చిత్రీకరించారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ విజయ్ మాట్లాడుతూ రానున్న సంక్రాంతి పండుగ కోసం గుర్రంపోడు మండలంలో ఈ ప్రాంతంలో పొలాలు కొండల మధ్య పాటను చిత్రీకరిస్తున్నామని, ఈ ప్రాంతంలో సంధ్యా జానపద పాట చిత్రీకరణ చేయడం చాలా సంతోషంగా ఉందని, మండలంలోని పోచంపల్లి గ్రామానికి చెందిన కోఆర్డినేటర్ ఎమ్మాని సతీష్ వర్మ సహకారం తనకు బాగా లభించిందని, గతంలో 2 పాటలు చిత్రీకరించామని, సంక్రాంతి సందర్భంగా ఈ పాట ప్రజల ముందుకు వస్తుందని అందరూ పదం మ్యూజిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బాలు, ఎస్ఎం ఆర్టిస్టులు, హీరో బన్నీ యాదవ్, హీరోయిన్ ప్రేమలత, చిన్ను, షూటింగ్ యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. back. Ready, camera. Set. Action. Super, good. గూండాల మండలంలోని మాసాన్పల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ పంగా జయసుధా సతీష్ రెడ్డిని 2002-2003 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి బ్యాచ్ మిత్రులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గుండాల మండలం బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు రంజిత్ రెడ్డిను సర్పంచ్ శాల్వాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. గూండాల మండలంలోని మాసాన్పల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ పంగా జయసుధా సతీష్ రెడ్డిని 2002-2003 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి బ్యాచ్ మిత్రులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గూండాల మండల బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు రంజిత్ రెడ్డిని సర్పంచ్ను శాల్వాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన సర్పంచ్ గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎండి ఇస్మాయిల్, సుధాగాని హరికృష్ణ గౌడ్, రావుల నరసింహ, ఎలగందుల శివకుమార్, రాజు తదితరులు పాల్గొని నూతన సర్పంచ్ను అభినందనలు తెలిపారు. అట్నే పట్టుకోవచ్చు.
కప్పని ఓపెన్ చేయి మొత్తం వీడియో తీసుకోవట్లే వీడియో ఓకే. నల్గొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల ఖరారులో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిదే తుది నిర్ణయమని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డిలు అన్నారు. త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో మాజీ కౌన్సిలర్లు, అన్ని వార్డుల బూత్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ల టికెట్ కేటాయింపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిదే తుది నిర్ణయమని, ఆయన నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని అన్నారు. వార్డు కౌన్సిలర్ల పార్టీ టికెట్ కేటాయింపుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరికీ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి వచ్చినా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. నల్గొండ పట్టణంలో 48 వార్డులు ఉండగా రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించిన తర్వాతే గెలుపొందే వారికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో వార్డు కౌన్సిలర్ల అభ్యర్థులను ఖరారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే రిజర్వేషన్ ఖరారైనట్లు, సీట్లు కేటాయించినట్లు సోషల్ మీడియాలో కొందరు తప్పుడు పోస్టులు పెడుతూ అయోమయానికి గురి చేస్తున్నారని పేర్కొన్నారు. వీటిని పార్టీ శ్రేణులు ఎవరూ నమ్మవద్దని సూచించారు. పట్టణంలోని ప్రతి వార్డులో మంత్రి కోమటిరెడ్డికి సంబంధించి సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలను వివరించాలి అన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వొద్దని సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరిగేటప్పుడు ప్రజలకు కొంత ఇబ్బందులు తలెత్తుతాయని, వీటిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఉందన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ఓటర్ల జాబితాలో వార్డుల ఓటర్లు, ఇతర వార్డుల ఓటర్ల జాబితాలో మన వార్డులో పడినప్పుడు వీటన్నింటినీ మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఓటర్ల జాబితాపై మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సవరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఓటరు జాబితాపై అభ్యంతరాలకు సంబంధించి ఆయా వార్డుల మాజీ కౌన్సిలర్లు, బూత్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పలువురు మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మూడవ మోడ్రన్ కబడ్డీ నేషనల్ బాలుర ట్రైనింగ్ క్యాంపును సూర్యాపేటలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మోడ్రన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కుమ్మం రామ్రెడ్డి, మోడ్రన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ రాజారావులు పాల్గొన్నారు. మూడవ మోడ్రన్ కబడ్డీ నేషనల్ బాలుర ట్రైనింగ్ క్యాంపును సూర్యాపేటలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మోడ్రన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కుంభం రామ్రెడ్డి, మోడ్రన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ రాజారావు, మోడ్రన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి తాడెం రవికుమార్, మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ చైర్మన్ పి అమరేందర్ రెడ్డి, మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పటేల్ నరసింహారెడ్డి, మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కేఎస్ఎన్ రాజు, మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు
రామసాని రమేష్ నాయుడు, రిటైర్డ్ పీడి వీరయ్య తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు డాక్టర్ రాజారావు మోడర్న్ కబడ్డీ ఆడే విధానం, ప్రాముఖ్యత గురించి వివరించారు. Officials, please start the match. Please. దయచేసి ఎవరు కూడా గెస్ట్ కానీ టీవీ కానీ దయచేసి వారికి సన్మాన కార్యక్రమం ఉంది కావున మీరంతా దయచేసి ఉండాలని కోరుతున్నాను. ఏమంటే అమ్మ బాబాయ్ ప్లే అని చెప్పేసి స్టార్ట్ చేయాలి. Today's chief guest Amarnath Reddy garu, Sri Patel garu, and all the special invitees for this national modern kabaddi coaching camp, which is going to organize at Studio Park town, and other the players who selected for this national championship, and all physical education teachers. Welcome you all. Now, this is the registration, nationwide registration, the details about the Modern Kabaddi Federation of India, affiliated to Modern Kabaddi Federation of India. This is the registration number. And Modern Kabaddi Association of Telangana State and the registration number. Founded and introduced by Dr. K. Ram Reddy garu, President Modern Kabaddi Federation of India. Modern Kabaddi Association of Telangana State. In both nationwide and statewide, he registered the modern. And the two players are modern weapons. Total 12 players. Any doubt regarding the composition of the team members? Ever 6 players to main players into the for play. Ever substance? Any doubt regarding? Now, right now, other side also same, similar pattern. Then before starting the match, the captain has to decide who are the right. First 1 to 5 players are R2, R3, R4, R5. D6, D7, D. Right. Now the chief here, company officials are here. One chief player, he will start the match. Then he will supervise and play the match. Total officials required for the match is 7 officials. జిల్లా వైసీపీ గురించి నేను ఒక 10 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను. అసలు అసోసియేషన్ నుంచి నేను సూర్యాపేట జిల్లా నుంచి ప్రెసిడెంట్ పోటీ చేయడం జరిగింది. 4 నియోజకవర్గాలు కలిపి అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నేను నిలబడడం జరిగింది. సెక్రటరీగా మన వాగ్దాలు తర్వాత నిలబడడం జరిగింది. అయిన తర్వాత ఈ నరసింహరావు మన అల్లం ప్రభాకర్ రెడ్డి గారు దీని ఒక మార్గంగా మానే
ఇక్కడ గ్రామీణ రూరల్ గవర్నమెంట్ మా పెద్ద టీంలో కబడ్డీ సెంటర్ మేము నాగవిషయ ఇద్దరు సెంటర్ పెట్టించి సూర్యాపేట పట్టణంలో కాంగ్రెషన్ గొడవ కబడ్డీ సీనియర్ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తుంది సభాధ్యక్షుడు రమేష్ గారికి అదేవిధంగా నమస్కారం. ఒకటేంటంటే సుధాకర్ కబడ్డీ క్రీడాకారు, అంతకంటే పెద్ద క్రీడాకారు మా సైడ్. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ దాదాపు 40 years పనిచేశాను. కానీ కబడ్డీ క్రీడని ఎక్కువ నిర్దేశం గవర్నమెంట్ ఉన్నతమైన కబడ్డీ ఏ విధంగా ఏ చేసిన రకరకాల ఆడేటుకున్నాను. దానంతా ఇష్టం చదివిన తర్వాత యాజ్ కబడ్డీ క్రీడాకారులుగా నేను కబడ్డీని తయారు చేయడం ముఖ్య కారణం అంటే కబడ్డీ ఎవరు పెట్టడం నేను ఎక్కడ తెలియాలి, కబడ్డీ ఎవరు పెట్టి తెలియదు. నేను కబడ్డీ క్రీడాకారుని కొత్తగా పెట్టడం చెప్పి దాన్ని మొత్తం చూసుకొని మూడు రకాలుగా రకరకాల గేమ్లు 3 రకాలు తీసుకొని దాన్ని రూపాంతరం చేసి మోడర్న్ కబడ్డీ అయితే ఇప్పుడు ఈ మోడర్న్ కబడ్డీ పెట్టిన తర్వాత ఒక ఎక్కడైనా ఆడుకోండి మళ్ళీ ఎవరైనా అవసరం అసలు చెప్పాలి మా కబడ్డీ దింపేది. సూర్యాపేట పట్టణంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో గత 20 రోజులుగా తిరుప్పావై ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమాలు నల్లాన్ చక్రవర్తుల మురళీధర్ ఆచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. సూర్యాపేట పట్టణంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో గత 20 రోజులుగా తిరుప్పావై ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమాలు నల్లాన్ చక్రవర్తుల మురళీధర్ ఆచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులకు అమ్మవారి ఆశీస్సులు అందచేస్తూ వేద ఆశీర్వచనము, అమ్మవారి శేషమాల అందచేస్తున్నారు. 20వ రోజు కార్యక్రమాల్లో కక్కిరేని శేఖర్, కక్కిరేని మోహన్, గుండా వెంకన్న, గోపారపు రాజు, కర్ణాటి శ్రీనివాస్, రామ శ్రీశైలం, బ్రహ్మదేవర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. మునుగోడు నియోజకవర్గం ప్రజలకు కంటి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న మునుగోడు శాసనసభ్యులు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి అన్న కల్వకుంట్ల కవిత. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు. తెలంగాణ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు నిర్వహించడం సంతోషదాయకమన్న బీసీ సంక్షేమ సంఘం. నిత్య దీపారాధన దాతను ఘనంగా సన్మానించిన ఆలయ కమిటీ. గుర్రపూడి మండలంలో పదం మ్యూజిక్ ఛానల్ వారి సంధ్యా జానపద గేయం చిత్రీకరణ. నూతనంగా ఎన్నికైన మాతాంపల్లి సర్పంచ్ కు ఘన సన్మానం. కౌన్సిలర్ అభ్యర్థుల ఖరారులో మంత్రి కోమటిరెడ్డిదే తుది నిర్ణయమన్న నల్గొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సూర్యాపేటలో పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో 3వ మోడర్న్ కబడ్డీ నేషనల్ బాలుర ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభం. వేణుగోపాల స్వామి దేవాలయంలో ఘనంగా తిరుప్పావై ధనుర్మాస వ్రత మహోత్సవాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.